అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి ముందుగాలే ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్. రాకెట్ల మొగుల మీదికి పోతారట వ్యోమగాములు నలుగురు, ఇస్రో కంపెనీలను మెచ్చుకుంటురు దేశంలో ఉన్న పలువురు. ముఖ్యమంత్రి సార్ కొలాయించిండు మళ్ళో 2 పథకాలు, అరుగులకే అంటే నారాజుల ఉన్నారట అనర్హులైన కొందరు జనాలు. చలో మేడిగడ్డ అని పిలిపించిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు, బీఆర్ఎస్ లీడర్లు చూపెట్టబోతున్నారట కాళేశ్వరంలో వాళ్ళ జోరు. సభలో ముఖ్యమంత్రి సారు మాట్లాడుతుంటే లేచిపోతుండ్రట ఇట్లా, చేవెళ్ళ కాంగ్రెస్ మీటింగ్ల వీళ్లకు సీఎం స్పీచ్ నచ్చలేదా ఎట్లా? మెదక్ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో అయ్యిందట లొల్లి, బడ్జెట్ సమావేశంలో బాగానే గరమైందట ఎమ్మెల్యే మైనంపల్లి. ఇస్రో శాస్త్రవేత్తలు ఈసారి 4 వ్యోమగాములను రాకెట్లతోని మొగుల మీదకి పంపిస్తుర్రట. ప్రధాని నరేంద్ర మోడీ సారే దగ్గరుండి వాళ్ళ పేర్లను కూడా పబ్లిక్కు చెప్పిండట. మరి ఏ రాకెట్ల వాళ్ళను పంపుతుర్రు, ఇప్పుడు మళ్ళా ఏ మండలానికి పంపుతుర్రు, మనం కూడా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం. పరి చూసిరా, ప్రధాని మోడీ సార్ కలుస్తున్న ఈ 4రేనట రాకెట్ల ఆకాశంలోకి పోయేది. ఇస్రో శాస్త్రవేత్తలు గగన్యాన్ పేరుతోటి మళ్ళీ కొత్త రాకెట్ ను ప్రయోగంలో భాగంగా తయారు చేసిరట. ఇప్పటికే సైంటిస్టులు అన్ని సౌలతులు చేసిరట. ఇక మోడీ సార్ వాళ్ళ పేర్లను ఇట్లా చెప్పుకొచ్చిండట. కానీ చంద్రయాన్ 3తోని ప్రపంచ మన పతార ఏందో తెలిసిపోయింది. ఇండియా పేరును దునియా మొత్తం ముయ్యన మూతమోగేటట్టు చేసింది మాత్రం ఇస్రో శాస్త్రవేత్తలే కదా. ఇప్పుడు కూడా గగన్యాన్ ప్రయోగం గట్టిగా చేసి దేశం పేరు ప్రతిష్టలను పెంచాలని మన బాలన ముచ్చట్ల తరపున కూడా కోరుకుందాం. ఇస్రో సంస్థలకు ఆల్ ది బెస్ట్ చెప్తాము. ఓ శాస్త్రవేత్తలు ఆల్ ది బెస్ట్. చెప్పిన మాట మీదనే ఉంటామని మల్లోపారి షెయి సర్కార్ నిరూపించుకున్నట్టున్నది కదా. 100 రోజులనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు. చెప్పినట్టే ఇప్పుడు మళ్ళో 2 పథకాలను కొలాయించిండు. 6 గ్యారంటీలు అమలు చేయబోతున్న మళ్ళో 2 స్కీములు ఎవి అంటారా చెప్తాపారి. ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూసిన అమ్మలక్కలకు కాంగ్రెస్ సర్కారు కమ్మడి ముచ్చట్నే చెప్పింది. మహాలక్ష్మి పథకంలోనూ 500కే గ్యాస్ బుడ్డి, గృహలక్ష్మి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకంను ముఖ్యమంత్రి దగ్గరుండి మరి తెలంగాణ ఆడబిడ్డలతో విడుదల చేయించుండు. ఇప్పటి సంది గ్యాస్ సిలిండర్ 500కే వస్తుంది. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల కాలేటోళ్లకు పుణ్యానికే కరెంటును వాడుకోవచ్చు. గెలవక ముందు ప్రతి ఆడబిడ్డకి అని చెప్పి గెలిచినాక ఇప్పుడు ఇట్లా మాటలు మారుస్తున్నారు చూడుండ్రి అంటుర్రు రేషన్ కార్డులు లేక పథకాలకు అర్హులు కాదు అనే వరకల్లా రంది పడుతున్నోళ్ళు. మార్చి 1 తారీఖు నాడు కాళేశ్వరం ప్రాజెక్టులున్న మేడిగడ్డను చూసేందుకు చలో మేడిగడ్డ కార్యాన్ని మొదలు పెడుతున్నారట కారు పార్టీ లీడర్లు. అగో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కరెక్టినవా? కరెక్టే చెప్తున్నావా బాలన్న అంటారా? నేను చెప్పింది కరెక్టే, కారు పార్టీ లీడర్లే అంటారు. కావాలంటే మీరే ఇనుండ్రి. ఈ చలో మేడిగడ్డ అనే ప్రోగ్రామ్ ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మంది ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి. ఇన్నరా కారు పార్టీ పెద్ద లీడర్ కల్వకుంట్ల తారక రామారావు సార్ అన్నది మార్చి నెల పొద్దుగాల 8:30 దివ్యమైన ముహూర్తం ఉందట. ఆ సక్కని గడియాల బీఆర్ఎస్ బలగాన్ని అందరి బండిలా వేసుకుని మేడిగడ్డ బ్యారేజ్ కు పోతారట. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు తప్పుడు ముచ్చట చెప్తుర్రని, వాళ్ళు చెప్తున్న ముచ్చటంతా ఉత్త ముచ్చటనే అని రూబడిస్తామా అనుకోచిండు. అట్లనే ఒక మేడిగడ్డనే పోతారా అంటే కాదట. ఇనుండ్రి మీరే ఇంకేం చేస్తారో. మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొకసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. ఇన్నరా తెలంగాణకు కామధేను వసంటి కాళేశ్వరం ప్రాజెక్టును కావాలనే అధికార పార్టీ లీడర్లు ఆగవాగం చేయాలని చూస్తున్నారు. కాబట్టి చక్కగా వరుస బట్టి కేసీఆర్ సార్ నిలబడి కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుల పనితనం చూపెట్టి పబ్లిక్ గంటలకు కట్టినట్టు వివరిస్తామన్న తరీకలు అనుకొచ్చిండు. చూడాలి మరి వాళ్ళు చెప్పింది ఎంతవరకు జనం అర్థం చేసుకుంటారో అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెల్లో ఇందిరమ్మ కమిటీలు వేస్తారట. ఆ కమిటీలు ఉన్నోళ్ళే చేపాటి పెట్టే పథకాలు అసలైన అరువులకు అందేటట్టు చూస్తారట. గెలవక ముందేమో ఇవేమీ చెప్పలేదు, గెలిచినాక ఈయన తిరకాసులు పెట్టుడేంది. అయినా ఇప్పుడు ఈ ముచ్చట మల్లెవోలు నీకు చెప్పిర్రే బాలన్న అంటారా? నేను చెప్పుడేందుకయ్యా, మీరే చూడుర్రి. ప్రతి గ్రామం నుండి 5 మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి. ఇందిరమ్మ కమిటీలనేసి ఇండ్లైనా పెన్షన్ అయినా సిలిండర్ అయినా ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత
మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇన్నరా ఖుద్దు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే చెప్తుండు కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు ఊళ్ళే మందిని ముంచటోళ్ళను కాకుండా మంచోళ్ళను ఇషారా చేసి తీర్మానం చేసి ఎమ్మెల్యే కాడికి తీసుకపోతే ఆయన ఇన్ఛార్జ్ మంత్రితోనే ఓకే చేపిస్తారట. ఇక మన పల్లెలకు కావాల్సిన పనులన్నీ ఇందిరమ్మ కమిటీ సభ్యులే దగ్గరుండి మరీ చేపిస్తారట. పింఛని, గ్యాస్ బుడ్డి, కరెంటు బిల్లు, ఇందిరమ్మ ఇల్లు ఇట్లా చేయిపాటి పెట్టే పథకాలన్నీ జల్లెడబట్టి మరి అసలు సిసలైన అరువులకు అందేటట్టు చూస్తామంటున్నాడు. ఈ ఇందిరమ్మ కమిటీలన్న కమిషన్లకు కక్కుర్తి పడకుండా అరుగుల తాన అనా పైసా ఆశించకుండా ఆ కొంతమంది కన్నా అందేటట్టు చూస్తే రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అయిన తొలతల పాలకులము కాదు సేవకులం అని చెప్పిన మాటకు సంపూర్ణ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంటారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి కారు పార్టీకి ఓట్లేస్తే మటుకు నరకానికి పోతారట. ఓటర్లకు ఏ అభ్యర్థి ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి ఆ అభ్యర్థికి ఇస్తారు. అంత మాత్రాన నరకానికి పోవుడేంది? కారు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళు ఇప్పటికి ఎంతమంది నరకానికి పోయిర్రు? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు చెప్పిర్రు ఏం కథ అంటారా? ఈ నుండి మీరే మళ్ళా కాంగ్రెస్ కి बीआरएस कोटेसिनरा ऊपर वाला तुम्हारे को जहन्नुम में लेके जाता, जन्नत हासिल नहीं होता, नरकान को तो ఇన్నరా కమలంపూ పార్టీ నిజామాబాద్ లీడర్ అరవింద్ సార్ అంటున్నది ప్రజలకు ఇస్తున్న పథకాలన్నీ ప్రధాని మోడీ సారు ఇస్తున్నాయేనట. ఫ్రీ ఫుడ్, ఫ్రీ గ్యాసు, మహిళా సంఘాల రుణాలు, చదువుకున్న పోరగాన్లకు బాకీలు, స్కూళ్ళు, దావకాన్లు, ఆఖరికి ముస్లింలకు త్రిబుల్ తలాక్ తిప్పలు వాపింది కూడా మోడీ సారే. కాబట్టి మోడీ రుణం తీరాలంటే కమలం పువ్వుకు ఓటేయాలని వచ్చిండు. బీజేపీని కాదని బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఇట్లా ఓట్లేస్తే చక్కగా సాఫ్ సీదా నరకానికే పోతారు అంటున్నాడు. కానీ సత్యం, న్యాయం, సనాతన ధర్మం పాటించుడంటే ఇట్లా శాపనార్థాలు పెట్టుడేనా? ఇదేనా కమలంపూ పార్టీ సిద్ధాంతం అంటూరు అరవింద్ సారు మాటలు ఇన్నోళ్ళు. చేవేలలో ముఖ్యమంత్రి సారు మీటింగ్ పెట్టి మాట్లాడుతుంటే పేరుకే మీటింగ్కి హాజరుపడ్డారట. కానీ సీఎం సారు అట్లా స్పీచ్ స్టార్ట్ చేసిండో లేదో చెయ్యంగానే పబ్లిక్ ఇట్లా మెల్లగా జారుకుంటున్నారట. సీఎం సారు మాట్లాడు నచ్చక అక్కడికి వెళ్ళి కదిలిపోతుర్రా, లేకుంటే కైకిలు మాట్లాడుకొని ఇట్లా వచ్చినాము ఆ టైం అయిపోయిందని పోతుర్రో ఏం కదరో కానీ మొత్తానికి అయితే ఇట్లా జారుకుంటుర్రు. ఆగో అంత పెద్ద సభలో అన్నిగానం కుర్చీలేసి ఏర్పాట్లు చేస్తే కూసుండి యాష్టకొచ్చిందో ఇన్ని షాయి నీళ్ళన్నా తాగొద్దామని లేచిపోతుండ్రో గాని కుర్చీల్లో ఒక్కలు ఉంటే ఒట్టు లేచిపోతూనే ఉండ్రు. అంత పెద్ద రేకుల షెడ్డుల అన్నిగానం కుర్చీలు ఖాళీగా ఉన్న వీడియో తీసి ఇంటర్నెట్లో పెడితే షడచక్కర్లు కొడుతుంది. మరి మీటింగ్ కు సార్ రాక ముందుకు ఇట్లా పోతుండ్రేమో అంటే అంత పెద్ద ఎల్ఈడి టీవీలో అంత పెద్ద ముఖ్యమంత్రి బొమ్మ కనబడతానే ఉంది. సారు వాడు మాట్లాడుతుంటే జనం ఇట్లా జారుకుంటుర్రు. మరి వీళ్ళంతా నిజంగా మీటింగ్ కు నియ్యతగా వచ్చిన ప్రజలేనా, లేకపోతే మంది ఎక్కువగా కనబడాలని పైసలు ఇచ్చి తెచ్చిండ్రా? ఒకవేళ నియ్యతు గల ప్రజలే అయితే సారి చెప్పేది మీటింగు అయిపోగానే ఆడికెళ్ళి కదిలిపోదురు కదా అని సోషల్ మీడియాలో వీడియోను దింపు కూడా వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కారు పార్టీ లీడరు మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కారుకు అడ్డం తిరిగిరట. మరి సారు ఇంకా మంత్రి పదవిలో ఉన్నాడు, వాళ్ళదే అధికారం ఉన్నదని నిరసన తెలుపుతుర్రా. మాజీ మంత్రి అని తెలిసి కావాలనే అడ్డం తిరిగిర్రా. ఆ ముచ్చట మనకు పురాగా తెలవాలంటే మనం కూడా హైదరాబాద్లో ఉన్న అంబర్పేట దాకా పోవాలి. ఆలస్యం ఎందుకు, పోదాం పర్రి. కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్ అనుకుంటా అంబర్పేటలో ఇగో ఇట్లా ప్లకార్డులు పట్టుకొని అడ్డం తిరిగిరు. పోలీసులు ఆగబడుతున్నా ఆగుతలేరు, కారును ముంగడికి పోనిస్తలేరు. సారు అధికారంలో కూడా లేకపాయే. మరి ఎందుకు అడ్డుకున్నారంటే 10 ఏళ్ళు మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, మీ సర్కార్లో చేయకుండా ఇప్పుడు మా కాంగ్రెస్ సర్కార్ను గడికి దెప్పిపొడుచుడు ఏంది అంటున్నారట. కానీ రాజకీయంలో చూడుండ్రి, కార్యకర్తలు అడ్డుకునుడు పాలకపక్షంలో ఉన్నాదప్పది, ప్రతిపక్షంలో ఉన్నాదప్పది. అందుకే ఎప్పటికీ లీడర్లు ఒక్క తీరుగా ఉండి ప్రజల అవసరాలు తీరిస్తే వాళ్ళను జనమే యాది పెట్టుకుంటారు. కానీ రామన్నకు వచ్చిన కష్టం ఏ పగోనికి పాలకునికి కూడా రావద్దు అంటురు. ఇట్లా గడబడ అవుతుంటే చూసిన వాళ్ళు. కరీంనగర్ ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి మీద గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటుడు కమలంపూ పార్టీ మాజీ పెబ్బ బండి సంజయ్ సారు. షై పార్టీ నిలబెట్టిన లీడర్ మీద గెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి దూరం అవుతావా అంటుండు. మరి బండి సంజయ్ సారు ఎవరు అన్నాడు అట్లా? ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు వచ్చిందో అరుచుకుందాం పారి. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? చెప్పు, మద్దతు సిద్ధమా చెప్పు నువ్వు. ఇన్నరా ఇంత గట్టిగా అంటుండంటే మరి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు కావచ్చు అనుకుంటురా?
బండి సంజయ్ సార్ పెట్టిన ప్రజాహిత పాదయాత్ర ఉస్నాబాద్లకు రాగానే అక్కడ చేయిపాటి లీడర్లు శంగ ఎగిరిండ్రు కదా, అందుకే బస్సుల మంత్రి పొన్నం సార్కు ఇట్లా సంజయ్ సార్ సవాలు సిరిండట. మరి చూడాలే, సనాతనము, సత్యము, న్యాయం, ధర్మం అనే 4 పాదాల మీద నడిచే కమలం పువ్వు సిద్ధాంతాలకు బండి సంజయ్ సారు కట్టుబడి ఉంటాడా, ఒకవేళ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాడా అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మూలకుండాలను ముంగటేసుకుంటున్నారట లీడర్లు. పాత ముచ్చట్లు తవ్వి ముంగటేసుకున్నాడు, పంచాదులు లేపుకున్నాడు రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనే. అదంతా ఎరుకున్నదే. ఇప్పటి ముచ్చటేంది, ఎవరు ముంగటేసిండ్రు, ఎవరు ఏం మాట్లాడిర్రు అంటారా? చెప్పుడేందుకు డైరెక్ట్ మీరే చూడండి. నీ గెలుపు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్, జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తానా. మేము హింసవాదులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. ఇన్నరా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటున్నాడో, ఓట్ల కోసం తల్లిని తక్కువ చేసుడు కరెక్ట్ కాదని బండి సంజయ్ సార్ను గట్టిగానే అంటుండు. మరి బండి సార్ అట్లెందుకు అన్నాడో అందరికి అర్థమవుతాడు చెప్తుండు. ఎన్నుండ్రి. వాళ్ళమ్మ నా అమ్మ ఒక్కటే, వాళ్ళ అమ్మతో మా అమ్మ సమానం. వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ, గౌరవం, అభిమానమో, మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ, అభిమాన, గౌరవం. వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే. అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి వస్తే సంస్కార హీనులు వాళ్ళు. ఇన్నరా, సంస్కారం అనేది మాకు మోడీ సారు నేర్పిండు, మీరు సంస్కారం లేనోళ్ళు అనుకొచ్చిండు. కానీ చూడుండ్రి, రాజకీయంలోకి అప్పుడప్పుడు లీడర్ల అమ్మా నాయనలు కూడా వస్తుంటారు. రాజకీయం చేస్తే రాజకీయం ఎట్లయితుంది, లీడర్లు కూడా రాజకీయం లీడర్లు ఎట్లయితారు అంటారు. అప్పుడప్పుడు లీడర్లు ఇట్లా మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి చూసినోళ్ళు. మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కు కౌన్సిలర్లకు కయ్యం అయిందట. కయ్యం అంటే చిన్న కయ్యం కాదు, కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్ట అయిందట. బడ్జెట్ సమావేశాలు పెట్టుకుంటే పైసల ముచ్చట పక్కదారి పట్టింది, పర్సనల్ ముచ్చట్లు ముంగడ పడ్డాయట. పంచాయతీని మనమన్న దింపే ప్రయత్నం చేద్దాం పారి. ఓ లీడర్లు లొలి పెట్టుకోకురి, మేమన్నా వస్తున్నాం ఆగురి. ఇన్నరా, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సార్ ఎట్లా అంటున్నాడో, ఈడ కూర్చొని గాయగత్తర లేపినంత పని చేస్తున్న ఈ అన్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నట్టున్నాడు. మరి ఏమన్నాడో గానీ ఎమ్మెల్యే సాబ్ అయితే బాగానే గరానికి వచ్చిండు. పైసల కమ్ముడు పోయి ఇవాళ నన్ను అభివృద్ధి చేస్తలేడంటారా అని పంచాయతీ పెద్దగానే చేసిండు. కానీ రోహిత్ సార్ కూడా జరా చూసుకుంటా మాట్లాడాలి. హోదాల చిన్న పదవిలనే ఉండొచ్చు, వయసులో పెద్ద మనిషి, వాళ్ళ నాయనకు ఉన్నంత వయసే ఉండేటట్టుంది. ఎమ్మెల్యే హోదాలో ఉన్న రోహిత్ సారు మనిషి కన్నా మర్యాద ఇచ్చి మాట్లాడాలే గాని ఇట్లా పెడుసుగా అనుడు ఏందని సోషల్ మీడియాల కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. బైకులు ఏడబడితే ఆడ, ఎట్లా పడితే అట్లా పెట్టి రాకూరి. సైకిల్ మోటార్లను సప్పుడు కాకుండా దొంగతనం చేస్తురట. బండి పక్కకు పెట్టినప్పుడు ఐండి లాక్ వేస్తాము, వాళ్ళకి ఎట్లా వస్తుందే అంటారా? ఇగో మీరు ఇట్లా అంటారనే వీడియో కూడా పట్టుకొచ్చిన. వాళ్ళ కొట్టేసుడు చూస్తే బండిని ఇంటికాడనే పెట్టి తాళం చేలు జేబులు వేసుకొని బస్సుల ప్రయాణం కడతామంటారు. చూసిండ్రా సీసీ కెమెరాల రికార్డ్ అయిన వీడియో? ఆడ బండి మీద ఏం తెలియని ఎడ్డి పూస లెక్క కూర్చున్న పోరాన్ని చూస్తురా. చూసేదందుకు పోరాన్ లెక్కనే ఉన్నాడు కానీ పోరానికి ఉన్న బుద్ధుల్లో ఒక్కటి కూడా ఉండయి. అగో ఆ బండి మీద కూర్చొని ఆ బండిని ఈ బండిని గెలుకుతుండు. అక్కడికించి ఇంకో పచ్చంగి వేసుకొని వచ్చినోడు కూడా వీని సోపతోడే ఉన్నట్టున్నాడు కదా, అంటే వాడు తోడు దొంగ. ఇద్దరు కలిసి ఇట్లా ఏ బండిని ఎత్తుకపోదామని మాట్లాడుకుండ్రు. ఆడికెంచి ఇద్దరు మళ్ళొచ్చి 2 బండ్ల మీద కూర్చొని బండి తాళాలను మెల్లగా తీసిండ్రు. చుట్టుముట్టు చూసి ఎవ్వరు చూడనప్పుడు సప్పుడు కాకుండా మెల్లగా బండి చాలు చేసి పట్టుకపోతుండ్రు. ఇది ఏడనంటే నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయంలోనట. కలెక్టర్ ఆఫీస్ మైదానంలో పెట్టిన బండ్లకే రక్షణ లేకుండా పోతున్నది. సర్కార్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఉంటాయని దొంగలకు తెలియదా ఎట్లా? లేకుంటే ఈ పోలీసులు మమ్మల్ని పట్టుకునే వరకల్లా చూద్దామని ఇట్లా ధీమాతోని ప్లాన్ చేసుకుర్రో గానీ బండ్లను అయితే మాయం చేస్తుర్రు. బైకుల మీద పోయేటోళ్ళు బండ్లను పార్కు చేసినప్పుడు దగ్గరలో సీసీ కెమెరాలు ఉన్నాయో లేవో చూసుకొని బైకును పార్కు చేసుకుంటే మంచిది. ప్రతి దగ్గర ఉండాలని కూడా లేదు కదా. ఏమో పోండ్రి, బండ్లను కాపాడుకోవాలన్న బాధనే ఉంది అంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు. నేను ఎవరితోని మాట్లాడా, మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తోనే మాట్లాడతా అంటున్నాడట ఓ అన్న. ప్రజాభవన్కు రమ్మని నాకు సీఎం సారే చెప్పాడు. సార్ వచ్చేదాకా ఈడికెంచి గదలా అంటున్నాడట. మరి ఆ అన్నను సీఎం సార్ ఎందుకు రమ్మన్నాడు, ఎందుకు ఎవరితోని మాట్లాడా అంటుండో? ఏది మనం పోయి కూడా మాట్లాడదాం, మనతోని కూడా మాట్లాడతాడో లేడో. ఓ అన్న వస్తున్నా మాగే. నాకు నమ్మకం చాలా తక్కువ మంది మీద ఉంది. నాకు అన్యాయం చేసిందే పోలీసులు. నాకు సీఎం సార్ కావాలి, సీఎం సార్ తోటే మాట్లాడాలి. ఇన్నరా అన్న ఆవేదన? ఆయనను మోసం చేసిందే పోలీసులట. మరి ఆ రక్షక భటులు ఈయనని ఎందుకు మోసం చేసిండ్రని అడిగితే అగో ఆ ముచ్చట చెప్పేదందుకే సీఎం సార్ను కలుస్తా అంటుండట. ఆడున్న పబ్లిక్ లో ఒకరు సామాన్యుని సీఎం సార్ ఏడగలుస్తాడు అంటే మళ్ళా ఇట్లా అంటుండు. సీఎం సార్
చెప్పినారు న్యూస్ పేపర్ లో, నేను చదివినా. ఏం ఇబ్బంది ఉన్నా ఎలాంటి నార్మల్ వ్యక్తి అయినా గానీ ప్రజాభవన్ కి నడుచుకుంటూ రండి, నేను దగ్గర ఉండి సమస్య పరిష్కారం ఇస్తా అని సీఎం సార్ పేపర్ లో న్యూస్ చదివినా. నేను ఇన్నరా ఎట్లా అంటున్నాడో, పేపర్లో వచ్చింది చూసి చదివిండట. మేం పాలకులం కాదు సేవకులం అని చెప్పిన మాటలు విని ఈ అన్న ప్రజాభవన్కు వచ్చిండట. రేవంత్ అన్న అని పిలిస్తే చాలు పలికే మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఈ అన్నను ప్రజాభవన్కు వచ్చి పలకరించి బాధేందని అరుచుకుంటాడా, లేకుంటే కొందరు పాలకుల లెక్క ఏ వస్తే రానితీ చూసి ఆయన్నే మరిపోతాడని ఊకుంటాడా? ఈయన వాళ్ళకం చూస్తే మట్టుకు మలి ముఖ్యమంత్రిని కలిసేదాకా మరిపోయేదటే లేడు కదా. ఓ రేవంత్ రెడ్డి సారు, ఇగో ఈయన గోసేందో అరుచుకోండి అంటారు. పాలకులం కాదు సేవకులం అని సీఎం సారు అన్న మాటలు యాదికొచ్చినోళ్ళు. ఇగో ఇవి నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి, బాగున్నాయి కదా. మళ్ళీ తెస్తూనే ఉంటాం. మీరు మాత్రం బాగానే చూస్తారు. SSC డిజిటల్ని ఇట్లనే చూడరు, ఇట్లనే ఆదరించరు. ఉంటా మరి. సెలవు. శనార్థి. దండం.